బుచ్చినగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళిని బలవంతంగా తీసుకెళ్లి టీడీపీ కండువ కప్పారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. కానీ ఆమె తిరిగి వైసీపీలోకి వచ్చిందని చెప్పారు. డబ్బుతో ఎంతమందినైనా కొనవచ్చని వేమిరెడ్డి దంపతులు భావిస్తున్నారని అన్నారు. నిజమైన నల్లపరెడ్డి అభిమానులు వైసీపీ నాయకులను కార్యకర్తలను కొల్లేరని అన్నారు. ఇప్పటికైనా వేమిరెడ్డి దంపతులు డబ్బుతో నాయకులను కొనడం మానుకోవాలని హితవు పలికారు. బుచ్చిరెడ్డి పాలెంలో ఆయన మాట్లాడారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానేతలు కమ్యూనిస్టు భావాలతో పోరాడిన కోవూరు గడ్డపై దోచుకునేందుకు ఇద్దరు రాబందులు రాబోతున్నారని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. వేమిరెడ్డి దంపతులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆదమరిస్తే కోవూరు నియోజకవర్గం రాబందుల నాశనం చేస్తాయని విమర్శలు గుప్పించారు. ఇటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. మీరు ఏ సమస్య మీద మన ఇంటికి వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయి. అందరం కూడా ఒక స్నేహభావ పూర్వకంగా మనం అందరం కూడా కలిసి ముందుకు పోతా ఉంటాం. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు నేరుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావచ్చు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికో ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికో మీరు పోలేరు. నా సంగతి మీకు తెలుసు. ఎంత బాగుంటానో మీతో, మిమ్మల్ని ఎంత గౌరవిస్తానో మీ అందరికీ తెలుసు. నాకు సహాయం చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఆ ప్రశాంత్ రెడ్డి, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. నాతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఏ సమస్య మీదైనా నా దగ్గరకు వస్తుంటారు, స్పందిస్తా ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, పెద్దలు విజయసాయి అన్న ఎంపీగా చేస్తున్నారు. ఇద్దరు మీరు ఒక్కొక్కరికి ఆ 2 ఓట్లు కూడా మా ఇద్దరికి వేసి పెద్ద మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ, ఈ రోజు బహుశా దామరమడుగులో ఎవరు కూడా ఇంట్లో ఉన్నట్లేదు. అందరూ ఆశీర్వదించేదానికి మొత్తం కాలనీ నుంచి పెద్ద ఎత్తున, నాకు తెలిసి ఇటువంటి ర్యాలీ, పెద్ద సభ ఇంతవరకు దామరమడుగు చరిత్రలో జరగలేదేమో అని అనుకుంటున్నా. అందరికీ కూడా పాప మహిళలు చాలా దూరం నుంచి నడిచారు. అమ్మ, మీ పాదాలకు నమస్కరిస్తా ఉన్నా. ఓపికతో మా ముందు నడిచారు. అందరికీ కూడా ధన్యవాదాలు. సాయన్న మాట్లాడతారు. అన్న తమ్ముళ్లకు చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటా ఉన్నారు. గొప్ప పుణ్యభూమి జక్కా వెంకయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ. అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్కా వెంకయ్య గారు గాని, పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు భావాలు కలిపి ఆ కమ్యూనిస్టు భావాలతో కావాలట, ఇంకొక రాబందు మీ ఎమ్మెల్యే కావాలట. అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. మీరు ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి, ఆక్రమించుకుంటాయి. సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరికి మీకు తెలుసు. ఈ సైడ్ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈ రోజు వ్యాపారవేత్తలు, లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాదులు, పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే విఘ్నులైనటువంటి, మీరే చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తిస్తున్నాను. రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం నారా లోకేష్ నెల్లూరుకు వచ్చి ఒక సమావేశంలో చెప్తాడు, మీటింగ్ లో, గతంలో జూలై 13వ తారీఖు నెల్లూరుకు వచ్చినప్పుడు తను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాడట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మన పార్టీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అంటే సంవత్సరం క్రితం రోజుల నుంచి ఈ యొక్క కుట్రలు, కుతంత్రాలు మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యాయన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. బహుళ పార్టీలో చేరి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన తెలుగు ప్రజలకి ద్రోహం చేసేటటువంటి ఉద్దేశంతో ఈరోజు
తెలుగు ద్రోహుల పార్టీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తా ఉన్నారు. ఇక వేమిరెడ్డి గారి అర్ధబలం అంగబలం చూసి ఇక్కడ కోవూరు ప్రజలు ఓటు వేయరు అన్నటువంటి విషయం తను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనం రానం లాంటి కుటిల రాజకీయం, వేమిరెడ్డి గారి అంగబలం అర్ధబలం ఈ రెండు చేరి నిన్నటిగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆయన రాజకీయ కుటిల స్వభావం, ఈయన యొక్క అంగబలం అర్ధబలం వేమిరెడ్డి గారిది, ఈ రెండు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపిస్తారట. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీయే కాదని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేను గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. పేద ప్రజల పరిరక్షణ హక్కుల కోసం, పేద ప్రజల శ్రేయస్సు కోసం, పేద ప్రజలను మిగతా మోటా నాయకులందరినీ కూడా కొని తను ఏదో ఈ యొక్క నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, విఘ్నులైనటువంటి మీరందరూ కూడా మనీ ఇస్తే తీసుకోండి, కానీ అన్నగారు చెప్పినట్టుగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ యొక్క శ్రేయస్సు కోసం, మీకోసం, మీ ఆలోచనలకి సరి అయినటువంటి విధంగా మీలో ఒకటిగా మీ సమస్యలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా నేను ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటామని నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను.